current affairs and general knowledge. రైట్. సో నిన్నటి సెషన్ తర్వాత మనం మిగిలిన అంశాలను మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మనం అంటే మిస్ కావడానికి ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది. అవి చిన్న చిన్నగా వన్ లైన్ ఆన్సర్స్గా ఉంటాయి. సో దాంట్లో మనకు ఒకటి ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్. సో ఈ ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్ అనేది ఒక బుక్. ఈ బుక్ని రాసిన వ్యక్తి పేరు మే మస్క్. మే మస్క్ ఎవరు అనుకున్నారు? ఎలాన్ మస్క్ వాళ్ళ అమ్మ. సో ఎలాన్ మస్క్ మీకు ఆల్రెడీ తెలుసు, మనకు ఒక అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్కి అధిపతి, ఈ టెస్లా దీనికి సంబంధించిన అధిపతి ఆయన. దాంతోపాటు ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఏదైతే మనం చెప్తున్నామో డోజ్ అని, సో దానికి కూడా అమెరికాలో ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన యొక్క మదర్ మనకు మే మస్క్. ఆమె రాసిన పుస్తకం పేరే ఉమెన్స్ మేక్ ఏ ప్లాన్ అనేది. సో ఏప్రిల్లో ఆమె భారత్, ముంబై ఈ పర్యటనకు రావడం అయితే జరిగింది. ఇక మళ్ళీ ఉమెన్ దగ్గరికి వెళ్దాం మనం. సంస్కృతిక పాంచ్వా అధ్యాయ్. ఈ యొక్క సంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ అనేది ఒక పుస్తకం. సో ఈ బుక్ మనకు నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 11 ఏళ్లలో రకరకాల సందర్భాల్లో 34 సార్లు ఆయన సంస్కృతి పైన, కల్చర్ పైన ప్రసంగించడం జరిగింది. సో అలా ప్రసంగించిన అంశాలన్నీ కలిపి ఇప్పుడు ఒక పుస్తకంగా వేయటం జరిగింది. ఇది ఒక సంకలనం. దీనికి ప్రత్యేకంగా రైటర్ అంటే ఎవరు లేరు. సో ఆ ప్రసంగాల సంకలనమే సంస్కృతిక పాంచ్వా అధ్యాయ్. సో మనకు మండలేశ్వర్ ఒక స్వామీజీ అవధేశానందగిరి, ఆ అవధేశానందగిరి ఈ పుస్తకాన్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేయటం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ ఉమెన్ అన్నాం కాబట్టి, సో పార్లమెంటరీ కమిటీ అని అన్నాం అంటేనే అందులో ఉండే వాళ్ళంతా లోక్సభ లేదా రాజ్యసభ సభ్యులే ఉంటారు. సో మనకు ఇప్పుడు ఒక పార్లమెంటరీ కమిటీని వేశారు. దేనిపైన? ఉమెన్ ఎంపవర్మెంట్. సో మహిళా సాధికారత పైన ఒక పార్లమెంటరీ కమిటీని వేయడం జరిగింది. సో దీంట్లో 30 మెంబర్స్ ఉంటారు, 30 మంది. ఈ 30 మందిలో 20 మెంబర్స్, 20 మంది సభ్యులు లోక్సభకు సంబంధించిన వాళ్ళు, 20 మంది సభ్యులు కూడా లోక్సభ. దెన్ 10 మంది సభ్యులు రాజ్యసభకు సంబంధించిన వ్యక్తులు. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీకి చైర్పర్సన్, నేతృత్వం వహిస్తున్న వ్యక్తి, ఈ మహిళా సాధికారత కమిటీ పార్లమెంటరీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు అంటే డి పురంధేశ్వరి. సో డి పురంధేశ్వరి సో రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం యొక్క బీజేపీ ఎంపీ. సో ఆమె నేతృత్వంలో ఈ చైర్పర్సన్గా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె ఒక్కతే మెంబర్ కమ్ చైర్పర్సన్. సో ఈ జాబితాలో కొంతమంది ముఖ్యుల్ని తీసుకుంటే మనకు తెలంగాణ నుంచి డికే అరుణ, సో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డికే అరుణ ఒక సభ్యురాలిగా ఉండడం జరుగుతుంది. ఆమెతో పాటు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. సో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఇక మిగిలిన ప్రముఖ మహిళా ఎంపీలని కనుక చూసుకుంటే అంత దూరం అవసరం లేదేమో బహుశా, మనకు హేమా మాలిని. సో మధుర స్థానానికి ఆమె బీజేపీ ఎంపీ. సో ఆ హేమా మాలిని, ఆ తర్వాత ఈ నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుల్లో సుధామూర్తి, ఆ తర్వాత ఒక ఎమినెంట్ జర్నలిస్ట్ సాగరిక ఘోష్, అలాగే మనకు సునేత్ర అజిత్ పవర్. సో మహారాష్ట్ర ప్రముఖ లీడర్, ఆయన భార్య ప్లస్ ఎంపీ అజిత్ పవర్, సునేత్ర అజిత్ పవర్ అని చెప్తాం. సో వీళ్ళందరూ కూడా ఈ మహిళా సాధికారత కమిటీలో అయితే ఉన్నారు. ఇవి మనం ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్గా చెప్తున్నప్పుడు ఎక్కడో ఒకసారి జంప్ అయిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్.
మళ్ళీ బ్యాక్ వచ్చేసినప్పుడు ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. అంటే ఫేమస్ పర్సనాలిటీస్ చాలామంది ఉంటారు కానీ, సో అందులో మనకు ఒకటి పోప్ అండ్ మరొక వ్యక్తి కస్తూరి రంగన్. సరే, ఈ పాయింట్స్కి వెళ్దాం. వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న విషయాన్ని కూడా చూసేసుకుంటే సరిపోతుంది. మనకు ఎక్కడైనా జనరల్ స్టడీస్లో తీసుకున్నా, జీకే ఈ లెవెల్లో తీసుకున్నా, సమాధానాలు అంటే మనకు కాస్త సులభంగా మార్కులు స్కోర్ చేయగలిగే ఏరియా సైన్స్ అండ్ టెక్నాలజీ. కాకపోతే అది ఏంటో మనకు తెలియాలి అంతే. సో మనకు ప్రాజెక్ట్ 15B అంటాం. ప్రాజెక్ట్ 15B. సో ప్రాజెక్ట్ 15B అనేది ఒక గైడెడ్ డిస్ట్రాయర్. అంటే ఇవన్నీ కూడా ఒక యుద్ధ నౌకలే. వీటి నుంచి మనం మిసైల్స్ని ప్రయోగించగలుగుతాం. విశాఖపట్నం INS విశాఖపట్నం నుంచి మొదలుపెట్టారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ 15B నౌకల్ని విశాఖపట్నం క్లాస్ గైడెడ్ డిస్ట్రాయర్స్ అని కూడా అంటుంటాం. సో ఈ ప్రాజెక్ట్ 15Bలో ఫోర్త్ అండ్ లాస్ట్ ఆల్సో దాని పేరు INS సూరత్. ఈ INS సూరత్ యుద్ధ నౌక నుంచి మనకు ఏప్రిల్ 24న ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసాం. ఇంకా అంటే మనకు డిఎస్సి స్థాయిలో అంత అవసరం లేదు. INS సూరత్ యొక్క పొడవు ఒక 164 మీటర్స్ ఉంటుంది. సో దాదాపుగా ఇది 30 నాట్ల వేగంతో సముద్రంలో కదులుతూ ఉంటుంది. ఈ INS సూరత్ నుంచి మనం ఒక మిసైల్ని ప్రయోగించాం. ఆ మిసైల్ పేరే బరాక్ 8. అంటే దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఈ బరాక్ 8నే మనం ఏమంటామంటే MR SAM అని అంటాం. MR SAM అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మీడియం రేంజ్ అంటే మధ్య శ్రేణి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఉపరితలం నుంచి గగనతలం యొక్క లక్ష్యాలని ఛేదించగలిగే క్షిపణి. రైట్. MR SAMs ఎప్పుడు జరుగుతున్నాయి అంటే MR SAM కన్నా మనం ఎక్కువగా ఇవి చేస్తూ ఉంటాం. LR SAM అంటే లాంగ్ రేంజ్ అన్నమాట. సో ఇప్పుడు దాన్ని మధ్య శ్రేణికి తీసుకొచ్చాం. దాంతోపాటు ఇక్కడ అదనంగా ఏంటంటే ఈ క్షిపణి సీ స్కిమ్మింగ్ టార్గెట్స్ అంటాం. అంటే జనరల్గా మనం క్షిపణుల్ని ప్రయోగించడం వేరు. ఇప్పుడు ఇది ఒక యుద్ధ నౌక. సింపుల్ ఇదంతా పక్కన పెట్టిన ప్రాజెక్ట్ 15Bలో ఉన్న ఒక యుద్ధ నౌక. ఏది? INS సూరత్. ఈ INS సూరత్ నుంచి మనం ఒక క్షిపణిని ప్రయోగించాం. ఆ క్షిపణి పేరేంటి? బరాక్ 8. బరాక్ 8ని ఇంకేమని పిలుస్తాం? MR SAM. MR SAM అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇంకా చెప్పాలంటే ఇది దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఇది ఛేదించగలుగుతుంది. సో దీనికి మరో ప్రత్యేకత ఏంటంటే ఇది సీ స్కిమ్మింగ్ టార్గెట్ని ఛేదించగలుగుతుంది. అంటే సముద్రంలో తక్కువ ఎత్తులో, సముద్ర ఉపరితలం మీద అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఆ సముద్రంలో ఉన్న లక్ష్యాలని ఛేదించడంలో ఇది మెయిన్ థింగ్ అన్నమాట. భారత నేవీ అమ్ముల పొదిలో ఇది ఒక ప్రధాన అస్త్రంగా కాబోతుంది. అది బరాక్ 8 లేదా MR SAM. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్దాం. ఎందుకంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ను పట్టుకొని మనం చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే టైం ఎక్కువగా కిల్ అవుతుంది. ఇప్పుడు ఒక భారతరత్న దాన్ని ఒక 3-4 గంటలు చెప్పినా కూడా అందులో నుంచి రేపు మనకు బిట్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఐక్యరాజ్య సమితి చాలామంది తెగ చదివేస్తుంటారు. మీరు ఒకసారి ఎగ్జామినేషన్ పేపర్లోకి వెళ్ళి చూడండి, చాలా వరకు అందులో ప్రశ్నలు ఉండవు. సో జీకే కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను, జీకే కూడా కరెంట్ అఫైర్స్ నుంచే జనరేట్ అవుతుంది. దాని ప్రకారం మనం చూసుకోవాలి. ఇప్పుడు మొన్న ఆర్యభట్ట చెప్పాం. ఆ ఆర్యభట్టకి 50 ఏళ్ళు అయింది కాబట్టి చూసుకోవాలి. 2 నెలల తర్వాత చూసుకుంటే ఎమర్జెన్సీ ప్రక్రియకి 50 ఏళ్ళు అవుతాయి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం దాన్ని ఫోకస్ చేస్తుంది. అప్పుడున్న పాలన ఇది, ఎందుకంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి. సో నెట్ మనకు 2025 జూన్లో ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు పూర్తవుతాయి. అంటే మనం ఆ కండిషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ ఆన్సర్స్ని ఈజీగా గెట్ చేయగలుగుతాం. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలోనే కాదు, మరో రకంగా తీసుకున్న పాకిస్తాన్తో మొదటి యుద్ధానికి ఇప్పుడు 60 ఏళ్ళు. ఇలాంటివన్నీ కూడా కమింగ్ అప్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక న్యూస్లోకి రావడానికి ఛాయిస్ ఉంటుంది. సో వీటికి ఒక వాల్యూ ఉంటుందని అయితే మనం గమనించాలి. రైట్. సో ఇక్కడ ఇద్దరున్నారు, పోప్ అండ్ కస్తూరి రంగన్.
కస్తూరి రంగన్ కొంచెం లెంతీగా ఉంటాడు కాబట్టి నేను ముందు పోపుని కంప్లీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వరుసలో వెళ్తే మనకు కస్తూరి రంగనే రావాలి. సో ప్రపంచంలోనే మనకు అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అటు వైశాల్యం పరంగా ఇటు జనాభా పరంగా. ఎంత ఉంటుందండి వాటికన్ సిటీ యొక్క వైశాల్యం? చాలామందికి అది చిన్న దేశం అని తెలుసు. సో 0.44 చదరపు కిలోమీటర్లు. ఒక ఎస్ఐ ఆస్పిరెంట్ కనుక గట్టిగా పరిగెత్తితే 5 నుంచి 10 మినిట్స్ లోపే ఆయన వేరే దేశంలోకి వెళ్ళిపోతాడు. సో అంత చిన్న దేశం అది, 0.44 చదరపు కిలోమీటర్లు. దాని జనాభా కూడా ఒక 1000 నుంచి 1200 మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే ఉన్నదంతా పురుష జనాభా, వాళ్ళంతా కూడా కార్డినల్స్, పోప్, చర్చ్కి సంబంధించిన ఇతర సిబ్బంది, సెయింట్ బసిలికా అంటాం. సో క్రైస్తవ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ మతస్థులు అంటే ఎక్కువ మంది జనం క్రైస్తవంలో ఉంటే ఆ క్రైస్తవంలో క్యాథలిక్కులు అత్యధిక జనాభాగా కనిపిస్తారు. ఆ క్యాథలిక్కుల అత్యున్నత మఠపీఠమే మనకు వాటికన్ సిటీ. సో ఆ వాటికన్ సిటీ అంటే ఆ యొక్క బృందానికి నేతృత్వం వహించేదే పోప్, పిఓపిఈ. సో పోప్ అనేది ఆ పేరు. సో ఆ పోప్ ఎవరైతే ఉన్నారో ఆ పోప్ యొక్క పేరు, పోప్ అనే పేరుకి ఇక్కడ మళ్ళీ మనం 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో 2 థింగ్స్ ఏంటంటే, ఒకటి పోప్ పేరు, ఒకటి మనకు ఫ్రాన్సిస్ I. సో ఫ్రాన్సిస్ I అనేది ఆయన పేరు, ఇప్పుడు మరణించిన పోప్ పేరు. అయితే పోప్ అయిన వ్యక్తికి ఒరిజినల్ పేరు వెళ్ళి, అంటే ఆయన మొత్తం క్యాథలిక్ సమాజానికి మార్గదర్శిగా ఉంటాడు కాబట్టి నేమ్ మారిపోతుంది. ఈ ఫ్రాన్సిస్ I ఇప్పుడు చనిపోవడం జరిగింది ఏప్రిల్ 21. ఏప్రిల్ 21న ఆయన వాటికన్ సిటీలో మరణించడం జరిగింది. ఆయన అంత్యక్రియలు, ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక 4-5 డేస్గా జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఈ కార్డినల్స్గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ మనకు ఈ యొక్క పోప్ని ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ఈ కార్డినల్స్లో భారతదేశం నుంచి, పర్టికులర్లీ మనకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే హైదరాబాద్ నుంచి ఉన్నప్పటికీ ఆయన కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు పూల ఆంతోని. సో వీళ్ళు కూడా తదుపరి పోపుని ఎన్నుకోవడంలో కీలక పాత్ర అయితే పోషిస్తారు. సో మనకు జార్జ్ మారియో బెర్గోగ్లియో అనేది నార్మల్గా ఆయన యొక్క అసలు పేరు. సో ఈయనకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే వాటికన్కి ఆయన ఎన్నవ పోప్ అనేది. సో వాటికన్కి ఆయన ఎన్నవ పోప్ అంటే 266th, 266వ పోపు. ఇప్పుడు మనకు ఇంకొక విషయంలో కూడా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మంత్లో కొత్త పోప్ అయితే ఎప్పుడైతే వస్తారో ఆ కొత్త పోప్కి సంబంధించి తీసుకున్నప్పుడు, సో అది 267వ పోప్ రాబోతున్నాడు అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో 266th పోప్ అయితే ఆయన. తర్వాత ఫస్ట్ లాటిన్ అమెరికన్. సో మెజారిటీ పోపులందరూ కూడా యూరప్ నుంచి అయ్యారు. సో లాటిన్ అమెరికన్ అయినా కూడా ఇందులో ఈయనకు మళ్ళీ ఇక్కడ యూరప్ మూలాలు ఉన్నాయి. సో మనకు ఈ ఇటలీ ఆరిజిన్కి సంబంధించిన వ్యక్తి ఈయనే. సో ఇటలీ ఆరిజిన్ అయినప్పటికీ కూడా ఆయన పుట్టింది బ్రాటప్ అంతా కూడా బ్యూనస్ ఎయిర్స్. సో బ్యూనస్ ఎయిర్స్ అనే ప్లేసు అర్జెంటీనా యొక్క క్యాపిటల్. సో అక్కడే అదే బ్యూనస్ ఎయిర్స్ యూనివర్సిటీ నుంచే ఆయన కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆయన మీకు క్రమక్రమంగా ఎదుగుతూ బ్యూనస్ ఎయిర్స్ చర్చ్, అర్జెంటీనా చర్చ్ అధిపతిగా ఎదుగుతూ 2001లో కార్డినల్గా ఎంపిక కావడం జరిగింది. అప్పట్లో మనకు పోప్ జాన్ పాల్ II, ఆ పోప్ జాన్ పాల్ II ఈయనని కార్డినల్గా నియమించడం జరిగింది. ఇక ఆ తర్వాత మనకు 2013లో
ఒక అంశం జరిగింది. వాస్తవంగా మెజారిటీ ఆఫ్ ద పోప్స్ పదవిలో ఉంటూ మరణించిన వాళ్ళే, మరణం వరకు పోపుగా కొనసాగిన వ్యక్తులు. కానీ 2013లో మనకు పోప్ బెనెడిక్ట్ 16, ఈ పోప్ బెనెడిక్ట్ 16 నేను వయోభారం కారణంగా నా మీద పెట్టిన బాధ్యతలన్నింటినీ కూడా నేను పూర్తి చేయలేకపోతున్నాను అంటూ రాజీనామా చేయడం జరిగింది. సో అలా ఒకరి స్థానంలో భర్తీ కావడం ఈ 600 ఏళ్లలో ఇదే తొలిసారి. మొత్తం 1000 ఏళ్ళ వాటికన్ చరిత్రలో ఒక 600 ఏళ్ల క్రితం ఒకసారి జరిగింది. ఈ గత 600 ఏళ్లలో ఫస్ట్ టైం ఈ పోప్ బెనెడిక్ట్ 16 తప్పుకోవడంతో ఆ స్థానంలోకి వచ్చిన వ్యక్తే ఫ్రాన్సిస్ I. ఈ జార్జ్ మారియో బెర్గోగ్లియో ఎప్పుడైతే పోప్ అయ్యాడో ఆయన పేరు ఫ్రాన్సిస్ Iగా పేరు మారడం జరిగింది. ఇది ఆ పోప్. సో మనకు ఈయనకున్న ఇంకొక 2-3 స్పెషాలిటీలు, అంటే జస్ట్ ఎగ్జామినేషన్ పరంగానే మాట్లాడదాం, చాలా ఎక్కువసేపు చెప్పొచ్చు కానీ. సో అందులో మెజారిటీ సింపుల్ పాయింట్ ఏంది అంటే, మనకు ఇప్పటి వరకు జనరల్గా ఇది క్రైస్తవ మతపీఠం అధిపతి కాబట్టి, అయితే పోపులందరూ కూడా ఈ క్యాథలిక్ దేశాలని కానీ లేదా సెక్యులర్ కంట్రీస్ భారత్ లాంటి దేశాలని కూడా సందర్శించడం జరిగింది పోపులు. కానీ ఒక ముస్లిం దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి పోపుగా ఈయన నిలిచారు. దట్ ఈస్ 2019లో 2019లో ఒక ముస్లిం దేశాన్ని సందర్శించిన మొదటి పోప్ ఈయన అయ్యారు. సరే, ఇక ఆ తర్వాతవి మనకు మొదటి దానికి ఉన్న విలువ తర్వాతది ఉండదు. సో ఆ తర్వాత మనకు ఆయన ఇరాక్ని, ఇండోనేషియాని, ఇట్లాంటి వాటన్నిటినీ కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఇరాక్, ఇండోనేషియా ఎట్సెట్రా. సో మనకు సింపుల్ 2019. ఆ తర్వాత ఇంకొక విషయంతో దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో G7 గ్రూప్ ఆఫ్ 7 అనేది సంపన్న అగ్రశ్రేణి పారిశ్రామిక దేశాలకు సంబంధించిన ఒక కూటమి. సో ఈ G7 కూటమి యొక్క సదస్సులకి పోప్ రావాల్సిన అవసరం లేదు. కానీ 2024లో 50th G7 జరిగింది. 50వ G7 అంటే అదొక మైల్ స్టోన్ అన్నమాట. ఆ సదస్సు జరగడం ఇది 50వసారి. సో ఆ ప్లేస్ పేరు ఫసానో. సో ఫసానో అనే ప్లేసు మనకి ఎక్కడుందంటే ఇటలీలో ఉంది. సో ఆయన 2 కారణాలు కావచ్చు. ఒకటి, ఇటలీ సరౌండింగ్స్లోనే వాటికన్ సిటీ ఉంది కాబట్టి అదొకటి. 50వ సదస్సు కావడం కావచ్చు. అలా G7 సదస్సుకు హాజరైన మొట్టమొదటి పోప్ కూడా ఫ్రాన్సిస్ I. సో ఆయన ఇప్పుడు మరణించడం జరిగింది. సో బేస్గా చెప్పాలంటే 266వ పోపు, మొదటి లాటిన్ అమెరికన్ పోప్. ఆయన స్వదేశం ఏంటిది అంటే అర్జెంటీనా. సో 2001లో ఆయన కార్డినల్ కావడం జరిగింది. 2013లో ఆయన పోప్ బెనెడిక్ట్ 16ని రీప్లేస్ చేయడం జరిగింది యాజ్ ఏ పోప్గా. ఇవి జస్ట్ హైలైట్స్, మామూలుగా చెప్పాలంటే విషయాలు అవి. సో దట్స్ వాట్. అది మనకు వాటికన్ సిటీ. వాటికన్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి వ్యవస్థ ఉండదు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థ, సో సైన్యం కానీ ఇవేవీ లేవు. దాదాపు ఒక 3-4 దేశాలు ఇచ్చి అందులో వాటికన్ సిటీ ఉంటే గనక ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్, మనం భిన్నమైన దానిని గుర్తించాల్సి వస్తే మనం వాటికన్ సిటీ వైపే చూడాల్సి ఉంటుంది. రైట్. అది తర్వాత మనం మాట్లాడాల్సిన మరో మనిషి, ఇందాక చెప్పాను నేను మరణించిన వాళ్ళలో. సో కస్తూరి రంగన్. సో కస్తూరి రంగన్ ఖచ్చితంగా కస్తూరి రంగన్ పైన బిట్ ఉంటుంది. కాకపోతే ఏ ఎగ్జామ్ ముందు జరుగుతుందో మనం చెప్పలేం. ఏ ఎగ్జామ్లోనైనా కృష్ణస్వామి కస్తూరి రంగన్ మీద బిట్ గ్యారంటీగా ఉంటుంది. ఇక్కడ మనం నిన్న కూడా మాట్లాడి ఉంటాం. ఇందులోకి ఎంట్రన్స్ జంప్ అయిపోవడానికి ముందు ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మన స్వాతంత్ర దినం రోజు
అంటే ఆగస్ట్ 15న 1969లో స్టార్ట్ అయింది, 1969లో స్టార్ట్ కావడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా ఇండివిజువల్గా బైహార్డ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు 1969 అన్నాడు అనుకోండి, ఏం జరిగాయి 1969లో ఒకసారి నెమరేసుకునే ప్రయత్నం చేయండి. సో 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం వచ్చింది. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలింది. 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్టార్ట్ అయింది. 1969లో బుక్కర్ ప్రైజ్ స్టార్ట్ కావడం జరిగింది. 1969లో నోబెల్ ఎకనామిక్స్ అనేది ఫస్ట్ టైం ఇచ్చారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం పైకి వెళ్ళడం జరిగింది. ఇవి కొన్ని, అంటే మనం అలా ఒక రివిజన్ చేసుకున్నప్పుడు ఆ అంశాల్లో ఇవన్నీ కూడా బిట్స్ అన్నమాటనే ఒకటేసరికి. తర్వాత బ్యాక్ రండి, అది 1969 ఆగస్ట్ 15. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు. సో బెంగళూరుని మనం ఆల్రెడీ ఎయిర్ క్యాపిటల్ అంటే వైమానిక రాజధాని, అలాగే స్పేస్ క్యాపిటల్ అంతరిక్ష రాజధాని, వైమానిక రాజధాని అంతరిక్ష రాజధాని అని పిలుస్తుంటాం. ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. సో ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఈ విక్రమ్ సారాభాయ్నే మనం ఏమంటాం, భారత అంతరిక్ష పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, భారత అంతరిక్ష పితామహుడు అని కూడా ఈయననే పిలుస్తాం. ఎవరిని? విక్రమ్ సారాభాయ్. ఒక 2-3 విషయాలే, అన్నిగా అవసరం లేదు. భారత అనుపితామహుడు, భారత అనుపితామహుడు అని ఎవరిని పిలుస్తాం మనం? హోమీ జహంగీర్ బాబా. భారత అనుపితామహుడు అని హోమీ జహంగీర్ బాబాను పిలుస్తాం. అలాగే ఇప్పుడు ప్రతి వస్తువు కూడా చాలా స్మూత్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ను కనుగొంది మార్టిన్ కూపర్. సో ఆ మార్టిన్ కూపర్ సెల్ ఫోన్ని కనుగొన్నప్పుడు దాని బరువు 3 కేజీల పైనే. ఇప్పుడు మనకు 30 గ్రాముల స్లిమ్ ఫోన్స్ కూడా వచ్చేసాయి. సో ఈ 30 గ్రాముల స్లిమ్కి ఆ 3 కేజీల నుంచి మొత్తం అంతా కూడా ఆ వ్యవస్థ అందులోకి రావడాన్ని నానో అంటాం, అతి సూక్ష్మమైన పార్టికల్స్. దాన్ని బేస్ చేసుకుని ఒక బిట్ ఏంటంటే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నానో టెక్నాలజీ, భారత నానో పితామహుడు అని ఎవరిని అంటారంటే సిఎన్ఆర్ రావు. సిఎన్ఆర్ రావుని భారత నానో పితామహుడు అని అంటుంటాం. సో ఈ ఆవిష్కరణలు ఇట్లాంటివన్నీ చూశారనుకోండి, కొన్ని వేలల్లో ఉంటాయి పుస్తకంలో. మరి ఏం చదవాలి? అడిగే ఒక్క ఆవిష్కరణ ఎగ్జామ్లో రావచ్చు, రాకపోవచ్చు. వస్తే అనంటే వచ్చేవి మన నిత్య జీవితంలో కంటిన్యూగా ఒక ఏమంటారు, పూర్తి స్థాయి అనుభవంలో ఉంటాయి. అవి పూర్తిగా మనను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వాటిని మాత్రమే ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మిగిలిన వాటిని దాదాపు టచ్ చేయరు. రైట్, సరే బ్యాక్ వెళ్దాం. సో విక్రమ్ సారాభాయ్ భారత తొలి అంతరిక్ష పితామహుడు అయితే, ఆ తర్వాత మనకు మూడవ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ 3వ చైర్మన్ పేరు సతీష్ ధావన్. సో ఈయన ప్రోగ్రాన్ని మొదలుపెట్టాడు. సతీష్ ధావన్ అనే అతను ఒక టేక్ ఆఫ్ ఇచ్చాడు. దాన్ని అమాంతం భారత అంతరిక్ష రంగాన్ని గాల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి కస్తూరి రంగన్. సో ఇస్రో చైర్మన్స్ చాలామంది ఉన్నా మేజర్గా మనం పట్టించుకోవాల్సింది వీళ్ళని. ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రోకి ఇప్పుడున్న చైర్మన్ పేరు వి నారాయణన్. సో వి నారాయణన్ ఇస్రోకి ఇప్పుడున్న చైర్మన్. ఇస్రో యొక్క 3వ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సతీష్ ధావన్, ఆయన పేరుని ఎక్కడ పెట్టారో ఇక మనందరికీ తెలిసిందే. సో మనకు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో మనకు శ్రీహరికోట ఉంది. ఆ శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని ఒకప్పుడు మనం షార్ అనేవాళ్ళం. సో ఇప్పుడు దాని పేరే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అంటున్నాం. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. భారత్లో మనకు ముఖ్యమైన ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతాయి, శ్రీహరికోట నుంచే జరుగుతాయి. శ్రీహరికోట నుండే జరుగుతాయి, కానీ ఇక్కడ కనబడకుండా ఒకటి ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దాన్ని విఎస్ఎస్సి అంటాం. అంటే ఇప్పుడు అన్ని అంతరిక్ష ప్రయోగాలు శ్రీహరికోట నుంచి జరుగుతున్నప్పటికీ భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం, భారత మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం పేరు విఎస్ఎస్సి. విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇక్కడ నుంచే చెప్తున్నాను నేను, ఈయన పేరే పెట్టారు, మన అంతరిక్షం అంతా ఆయనే మొదలు పెట్టాడు కాబట్టి. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది అంటే తుంబా.
తుంబా అనే ప్లేస్ ఎక్కడుంది అంటే తిరువనంతపురం. తిరువనంతపురం అనేది మన కేరళ యొక్క క్యాపిటల్. అది భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం. రైట్, ఇది కొంచెమైనా ఇస్రో గురించి మీకు తెలిస్తే మనం మిగిలిన వాటిలోకి వెళ్ళొచ్చు. ఇంకొకటి కూడా చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ అప్ రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రయోగం జరగబోతుంది. భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరు ఇస్రో అయితే, సో ప్రపంచంలో ముఖ్యమైన అగ్రగామి అంతరిక్ష పరిశోధనా సంస్థ యుఎస్ఏ యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ. యుఎస్ఏ యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరు నాసా. ఎన్ఏఎస్ఏ. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఈ మన ఇస్రో, ఆ నాసా కలిపి తొలిసారి ఒక ఉపగ్రహాన్ని సంయుక్తంగా ప్రయోగించబోతున్నాయి వచ్చే 2 monthsలో. సో భారత్ అండ్ అమెరికా ప్రయోగిస్తున్న ఆ తొలి ఉపగ్రహం పేరేంటంటే నిసార్. NISAR. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ని మనమైతే ప్రయోగించబోతున్నాం. రైట్, సో ఆ సమయంలో మనం అప్పటి పరిస్థితులను బట్టి చూస్తూనే ఉందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాక్ వస్తే ఇస్రో యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఇది. సో ఇస్రోలో 5వ చైర్మన్, ఇస్రోకి 5వ చైర్మన్ ఎవరు అంటే మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, లేదా మనం ఆయనని సింపుల్గా కస్తూరి రంగన్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈయన కనిపించిన దానికన్నా కూడా ఈయన అధిరోహించిన పదవులు చాలా పెద్దవి. ముందు మనం ఆయనను చెప్పుతుంది ఇస్రో చైర్మన్గానే. ఓకే, ఎనీవే. సో కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఏప్రిల్ 25న మరణించడం జరిగింది. సో ఏప్రిల్ 25న ఎక్కడ చనిపోయారు ఆయన? బెంగళూరులో మరణించారు. బెంగళూరులో ఆయన చనిపోవడం జరిగింది. సో ఇస్రో చైర్మన్గా ఉన్న ఈయన పీరియడ్, సో మనకు 1994 ఏప్రిల్ నుంచి 2003 ఆగస్టు వరకు. మంత్ అవసరం లేదు కానీ ఇప్పుడు 94 అన్నాం. 4వ నెల ఏది? ఏప్రిల్. సో 2003లో ఏం మిగిలింది? 2 క్యూబ్. 2 క్యూబ్ ఎంత? 8. 8 అంటే ఏ నెల? ఆగస్ట్. అలా మనం ఎంత దూరం అని వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈయన ఆగస్ట్ 27 వరకు ఉన్నాడు. ఇది 2 క్యూబ్ అయితే ఇదేమవుతుంది? 3 క్యూబ్. సో బట్ ఇప్పుడు అంత డేట్స్ అంత అవసరం లేదు. సో 1994 నుంచి 2003 వరకు ఇస్రోకి 5వ చైర్మన్ మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఆయన మరణించారు. సో దీన్ని మనం ఒక 3-4 కేటగిరీలుగా చదివే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఆయన నిర్వహించిన ప్రధానమైన 5 పదవులు ఏంటి? 2, ఆయనకి ఏం అవార్డ్స్ వచ్చాయి? ఆయన పర్సనల్గా 1-2 అంశాలు. ఆ తర్వాత మనం సాంకేతికంగా అంటే స్పేస్ ఇండస్ట్రీకి ఆయన అందించిన సర్వీసెస్ ఏంటి అనేవి మనం చూద్దాం. సో దాంట్లో ప్రధానంగా కనిపించేది ఏంటంటే, ఎలాగో ఒకటి ఇస్రో చైర్మన్ అని చెప్పేశామండి. ఇస్రో చైర్మన్ అని చెప్పిన తర్వాత మనకు కనిపించేది ప్రధానంగా దానికంటే ముందు 1990 నుంచి 94. సో 1992, 1994 ఇతను యుఆర్ రావు స్పేస్ సెంటర్ అంటాం. యుఆర్ రావు స్పేస్ సెంటర్. ఎవరి యుఆర్ రావు? మనం గత క్లాసులో చెప్పుకున్న ఆర్యభట్ట, భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహానికి ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్. సో ఆ యుఆర్ రావు పేరు మీద ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. ఎక్కడుంది? అదే అంతరిక్ష రాజధానిలోనే ఉంది. ఎక్కడ? బెంగళూరులో. సో యుఆర్ రావు స్పేస్ సెంటర్ బెంగళూరులో ఉంటుంది. సో దానికి 1990 నుంచి 94 వరకు ఆయన డైరెక్టర్గా అంటే చీఫ్గా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఇస్రో చైర్మన్ కావటం జరిగింది. సో 2003 నుంచి 9, సో 2003 to 9
2003 నుంచి 9 వరకు 6 ఏళ్ల కాలానికి ఆయన పూర్తి కాలం రాజ్యసభ సభ్యుడిగా ఉండడం జరిగింది. సో రాజ్యసభ సభ్యుడిగా 2003 నుంచి 9 వరకు ఉన్నాడు. ఆ తర్వాత UPA 2 అంటాం. సో UPA 2 అంటే మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2009 నుంచి 14 వరకు, అంటే ఆ పూర్తి కాలం కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 2 2009 నుంచి 14 వరకు ఆయన ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. అంటే మెంబర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. ఇక మనం జనరల్గా ఎలాగో మీరు ఇది చదువుతారు కాబట్టి NEP 2020. సో మనకు జాతీయ విద్యా విధానం, ఇప్పుడున్న నూతన విద్యా విధానం జాతీయ విద్యా విధానం 2020. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా కొనసాగింది కూడా కృష్ణస్వామి కస్తూరి రంగన్. సో ఇందులో మేజర్గా మనం అవాయిడింగ్ ద బై హార్ట్, అంటే ఈ బట్టి విద్య అనే దాన్ని తొలగించడం, వ్యక్తిని నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేదే విద్యా విధానం. ఈ విద్యా విధానం పరంగానే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లో జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు బై హార్ట్ టైపు ప్రశ్నల్ని ఇక మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు చెప్పండి? ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక అప్లికేషన్ బేస్డ్గా కనీసం ఆలోచించగలిగేలానే ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న విద్యా విధానాన్ని సిఫారసు చేసింది కూడా కృష్ణస్వామి కస్తూరి రంగనే. ఆ తర్వాత మనకు ఈ 2013లో వెనక్కి వెళ్తే ఈ పశ్చిమ కనుమలు, ఈ వెస్ట్రన్ ఘాట్స్, ఈ పశ్చిమ కనుమల యొక్క సున్నితత్వం, అంటే మనకి జీవ వైవిధ్యం కావచ్చు లేదా ప్రకృతి సున్నితత్వం, దీనిపైన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించడం జరిగింది. ఆ ఉన్నత స్థాయి కమిటీకి నేతృత్వం వహించిన వ్యక్తి కూడా మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. కృష్ణస్వామి కస్తూరి రంగన్, రైట్. సో ఇది ఒక జర్నీ అయినది. ఆ తర్వాత మనం సెకండ్ ఏంటి, ఆయనకు లభించిన అవార్డ్స్ అనేవి చూసుకుంటే మేజర్గా ఏం అవార్డులు లభించాయి. సో మనకు వెనక్కి వద్దాం. 2009లో మనకేం ఇందాక నేను చెప్పిన విక్రమ్ సారాభాయ్ మెడల్. సో విక్రమ్ సారాభాయ్ మెడల్ ఎవరిస్తారు? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుంచి 2009లో మనకు విక్రమ్ సారాభాయ్ మెడల్, ఈ విక్రమ్ సారాభాయ్ మెడల్ అనేది ఎవరికి లభించింది? కృష్ణస్వామి కస్తూరి రంగన్కి లభించింది. తర్వాత 2003లో అంటే మనం వెనక్కి వెళ్తున్నాం. 2003లో ఆయనకి ఆర్యభట్ట అవార్డు లభించింది. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే అవార్డే ఆర్యభట్ట అవార్డు. సో ఆర్యభట్ట అవార్డు 2003లో ఎవరికి లభించిందంటే మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. తర్వాత ఓకే, ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకుంటే అంత అవసరం లేదు కానీ 2012లో ఆయన JNU ఛాన్సలర్గా కూడా పనిచేయడం జరిగింది. JNU అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఛాన్సలర్గా కూడా కృష్ణస్వామి కస్తూరి రంగన్ పనిచేయడం జరిగింది. ఇక ఆయనకి 2000 సంవత్సరంలో భారతదేశంలో 4 పౌర పురస్కారాలు ఉంటాయి. భారతదేశంలో 4 పౌర పురస్కారాలు ఉంటాయి. భారతరత్న వరుసగా అవే పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. భారతరత్న ఆయనకు లభించలేదు కానీ మిగిలిన 3 అంటే 2వ, 3వ, 4వ అత్యున్నత పౌర పురస్కారాలు ఆయనకు లభించాయి. కృష్ణస్వామి కస్తూరి రంగన్కి 2000లో ఆయనకి పద్మవిభూషణ్ లభించింది. దెన్ 1992లో పద్మభూషణ్ లభించింది. 1982లో పద్మశ్రీ లభించింది. 1982లో పద్మశ్రీ లభించడం జరిగింది. ఇవి ఆయనకు లభించిన ముఖ్యమైన అవార్డులు టోటల్గా.
సో 2009లోనేమో విక్రమ్ సారాభాయ్ మెడల్, 2003లోనేమో ఆర్యభట్ట అవార్డ్, 2000లో పద్మవిభూషణ్, 1992లో పద్మభూషణ్ అండ్ 1982లో పద్మశ్రీ. ఓకే, సో ఇది సెకండ్ సిస్టమ్ ఆయనకు లభించిన అవార్డులు. ఇక థర్డ్ మనం సింపుల్గా మాట్లాడాలి అంటే మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ యొక్క రాష్ట్రం ఏది? జనరల్గా ఇలాంటి అడగరు, కానీ సో దట్ ఈస్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ జన్మించింది ఎక్కడ అంటే ఎర్నాకులం. సో ఎర్నాకులంలో ఏముంది? కేరళ యొక్క హైకోర్టు కూడా అక్కడే ఉంటుంది. సో ఎర్నాకులంలో ఆయన 1940, ఇంకా డేట్స్ అన్నీ మీకు అవసరం లేదు, 1940 అక్టోబర్ 24న ఆయన జన్మించడం జరిగింది ఎర్నాకులంలో. సో అంటే ఆయన కేరళియన్. ఆ తర్వాత మనం ఆయన పీజీ ఎంఎస్సి ఫిజిక్స్. సో ఎంఎస్సి ఫిజిక్స్ ఆయన ఏ యూనివర్సిటీ నుంచి అంటే ముంబై యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేయడం జరిగింది ఎంఎస్సి ఫిజిక్స్. ఆ తర్వాత ఆయన డాక్టరేట్ అంతా కూడా ఈ అంతరిక్షం, ఈ హై ఎనర్జీకి సరిపడా ఆయన చేయడం జరిగింది. సో ఆయనకు డాక్టరేట్ ఏ రంగంలో కంప్లీట్ చేయడం జరిగిందంటే మనకు ఎక్స్పెరిమెంటల్ హై ఎనర్జీ ఆస్ట్రానమీ అంటాం. ఎక్స్పెరిమెంటల్ హై ఎనర్జీ ఆస్ట్రానమీ అంటే మనకు ఖగోళ శాస్త్రం. సో మనకు ఎక్స్పెరిమెంటల్ హై ఎనర్జీ ఆస్ట్రానమీలో ఆయనకి డాక్టరేట్ లభించింది. ఏ యూనివర్సిటీ లేదా ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయనకు ఆ డాక్టరేట్ లభించింది అంటే పిఆర్ఎల్ అంటాం. పిఆర్ఎల్ అంటే ఏంటంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది అహ్మదాబాద్లో ఉంటుంది. సో అక్కడి నుంచి ఆయనకి ఈ డాక్టరేట్ అయితే లభించింది. ఇక మనం చూడాల్సిన లాస్ట్ పిక్చర్ ఏంటి అంటే టోటల్గా అవుట్ అండ్ రైట్ మిస్టర్ కస్తూరి రంగన్ యొక్క ఈ యొక్క స్పేస్ రిలేటెడ్గా ఆయన ఇంపాక్ట్ ఏంది అనేది. సో మనం నిన్నటి క్లాస్లో ఆల్రెడీ మాట్లాడినాం. భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట అన్నాం. కానీ ఆ తర్వాత మనం మెల్లిగా ఒక సమృద్ధిని సాధించడం జరిగింది. భారతదేశం యొక్క ఈఓఎస్ అంటాం. ఈఓఎస్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే భారతదేశం యొక్క మనకు భూ వాతావరణ అధ్యయన ఉపగ్రహాలు. సో ఆ భూ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మనం ఉపగ్రహాలని తయారు చేసుకున్నాం. అలాంటి మొట్టమొదటి ఉపగ్రహమే భాస్కర 1. సో భాస్కర 1 డేట్స్ ఏం అవసరం లేదు కానీ ఓకే, 1979 జూన్ 7న ఈ భాస్కర 1 మొట్టమొదటి భారత వాతావరణ ఉపగ్రహాన్ని మనం రష్యా నుంచి ప్రయోగించడం జరిగింది. సో దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. అలాగే మనకు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఇదే భారతదేశం యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భాస్కర 2. సో భాస్కర 2 అనేది మనకు 1981 నవంబర్ 20, ఆ 1981 నవంబర్ 20న ప్రయోగించాం. దానికి కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఆ తర్వాత రిమోట్ సెన్సింగ్ అంటాం. మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది మనకు హైదరాబాద్ సమీపంలోనే ఉంది. సో ఇక్కడ మనం తీసుకుంటే భారతదేశం యొక్క మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం IRS-1A. ఆ తర్వాత IRS-1B. ఈ IRS-1Aకు IRS-1Bకి కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. సో IRS-1A అనేది మీకు
1988లో చేపట్టారు. IRS-1B అనేది 1991లో చేపట్టారు. ఈ రెండిటికి కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ తనే. ఇక మనం ఇంతకుముందు మాట్లాడాం 92-94 1990 నుంచి 1994 దాకా ఆయన UR రావు స్పేస్ సెంటర్ హెడ్గా ఉన్న టైంలో మనం ఒక సిరీస్ని మొదలుపెట్టాం, INSAT-2. అంటే ఇందులో ABCDE ఉపగ్రహాలు ఉన్నాయి. సో INSAT-2 ఇండియన్ నేషనల్ శాటిలైట్ అంటున్నాం. సో ఈ ఇండియన్ నేషనల్ శాటిలైట్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ INSAT-2A స్టార్ట్ అయింది 1992లో. అలా అది 1999 వరకు కొనసాగాయి వరుసగా. ఈ INSAT-2A సిరీస్కు నేతృత్వం వహించింది, నాయకత్వం వహించింది ఆయనే. ఆయన ఆధ్వర్యంలోనే ఈ INSAT-2 అనే ఉపగ్రహాలు అయితే వెలుగు చూశాయి. ఇవన్నీ ఉపగ్రహాల వరుసకు సంబంధించిన పిక్చర్. తర్వాత మనకు ఈ స్వయం సమృద్ధిలో 1990స్లో జరిగిన మరొక మార్పు ఏంటంటే, భారతదేశం నుంచే మనం ప్రయోగాలు చేపట్టాలనుకున్నప్పుడు ఇప్పటికీ కూడా భారతదేశం యొక్క ప్రధానమైన వాహక నౌకలు, సో మనం చాలా వరకు బైకనూరు, ఆ తర్వాత రష్యా యొక్క మిత్రత్వంతో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి 1993లో 1993 సెప్టెంబర్ 20, సో అక్కడ మొట్టమొదటి PSLVని అయితే మనం ప్రయోగించాం. అంటే PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అలాగే సరే GSLV మళ్ళీ మాట్లాడదాం. ఈ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 93లోనే స్టార్ట్ అయింది, కానీ మొదటి PSLV ఫెయిల్ అయింది. ఆ తర్వాత 1994లో 94కు వచ్చేసరికి ఆయన ఇస్రో చైర్మన్గా అయ్యాడు. ఇస్రో చైర్మన్గా రెండవ PSLV ప్రయోగం జరిగింది. ఆ 1994లో PSLV మొదటిసారిగా సక్సెస్ అయింది. ఆ PSLV సక్సెస్ కావడంతో భారతదేశం ఒక స్వయం సమృద్ధిగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగలిగే శక్తి సాధించుకుంది. సో విజయవంతమైన PSLVకి మనకు కస్తూరి రంగన్ ఆధ్వర్యంలోనే జరిగింది. అది 1994లో. ఆ తర్వాత GSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అంటే అధిక బరువు కలిగిన ఉపగ్రహాలని ప్రయోగించడానికి మనం GSLVని వాడతాం. సో జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ అంటున్నాం మనం. సో జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్, జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ అనేది మీకు 2001లో 2001లో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రయోగించడం జరిగింది. మనకు ఇప్పటి వరకు కూడా భారతదేశానికి ఎక్కువగా PSLVలోనే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. GSLVలో ఒక 50% ఉంది. ప్రతి ఆల్టర్నేట్ లేదా సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఇందులో ఫెయిల్. బట్ ఎనీవే 2001లో GSLV ఆరంభమైనప్పుడు కూడా ఇస్రో చైర్మన్ మిస్టర్ కస్తూరి రంగన్. సో ఇంత సుదీర్ఘమైన అంశాలు కస్తూరి రంగన్ చుట్టూతా ముడిపడి ఉన్నాయి. ఇది ఇంకా కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనే ఇది. సో ఇస్రోకి ఆయన 5వ చైర్మన్, UR రావు స్పేస్ సెంటర్ చైర్మన్గా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేయటం జరిగింది. జాతీయ విద్యా విధానం 2020 డ్రాఫ్టింగ్ కమిటీ ఆయన ఇవ్వడం జరిగింది. 2012లో JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉండడం జరిగింది. ఈ పశ్చిమ కనుమల సున్నితత్వం పైన ఒక ఉన్నత స్థాయి కమిటీకి ఆయన నేతృత్వం వహించడం జరిగింది. అలాగే మనకు ఎక్స్పెరిమెంటల్ హై ఎనర్జీ ఆస్ట్రానమీ పైన ఆయన డాక్టరేట్ పూర్తి చేయడం జరిగింది. ఉన్న అన్ని అవార్డులు, పద్మశ్రీ 1982లో, ఆ తర్వాత పద్మభూషణ్ 1992లో, పద్మవిభూషణ్ 2000లో, ఆ తర్వాత ఆర్యభట్ట అవార్డు 2003లో, విక్రమ్ సారాభాయ్ మెడల్ 2009లో ఆయన పొందడం జరిగింది. భారతదేశం యొక్క మొదటి భూవాతావరణ పరిశీలక ఉపగ్రహం భాస్కర-1, భారతదేశం యొక్క మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం IRS-1A, దానికి కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఆయన UR రావు స్పేస్ సెంటర్గా చైర్మన్గా ఉన్నప్పుడే
మనకు ఇన్సాట్ సిరీస్ ఉపగ్రహాలు ప్రారంభం కావడం జరిగింది. ఆయన ఇస్రో చైర్మన్గా ఉన్నప్పుడే పిఎస్ఎల్వి తొలిసారిగా విజయవంతమైంది 1994లో. అలాగే 2001లో జిఎస్ఎల్వి సక్సెస్ కూడా అక్కడనే రావటం జరిగింది. ఇది మిస్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. సో ఇందులో పేపర్లో మీరు వెళ్ళి కనుక చూస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు మిస్ అయి కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ కంటే వై, వై కంటే జెడ్ బుక్ బాగుంటుంది. ఎక్స్ కంటే వై, వై కంటే జెడ్ ఫ్యాకల్టీ బాగా చెప్తాడు. కానీ ఏ టు జెడ్ చదవాల్సిన కర్మ మాత్రం మీదే. ఎందుకంటే రేపు జీతము మీదే, జీవితము మీదే. మీకు బాగా నచ్చితే ఒక స్వీట్ ముక్క, లేకపోతే ఒక మంచి కామెంట్ మాత్రమే మాది. సో రిమైనింగ్ అంతా మీదే అయినప్పుడు మనం ఆ కష్టం చూడాలి. ఎందుకంటే ఇది ఈ రోజులో వచ్చిన అంశమే. ఈరోజు వచ్చిన అంశంలోనే కృష్ణస్వామి కస్తూరి రంగన్ యొక్క ఎలాబరేషన్ ఎంత ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి న్యూస్ పేపర్ చదివే ప్రయత్నం చేయండి. అక్కడ ఏముంది, మనం దాన్ని టేక్ ఆఫ్ని ఎట్లా తీసుకున్నాం, ఇలా కొన్ని రోజులు మీరు ఫాలో అయితే మీరే కరెంట్ అఫైర్స్ చెప్పగలుగుతారు. ఇంకొకసారి ఎవరి క్లాస్ కానీ ఏది కానీ వినాల్సిన అవసరం దాదాపు ఉండదు. సో ఎనీవే, దిస్ ఈజ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. తర్వాత రిమైనింగ్ ఇప్పుడు మనకు ఒక టాపిక్ని ఇందులో తలనొప్పి ఏంటంటే లెంతీగా మనం మొదలుపెట్టిన తర్వాత దాన్ని కంక్లూడ్ చేయలేము. దాంట్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం అదన్నమాట. సో తర్వాత ఈ చాప్టర్ ఇక్కడ స్పేస్ రిలేటెడ్గా మనం చాలా మాట్లాడాం. ఇక్కడ ఇంకొకటి ఈ 2-3 విషయాలు అలా గుర్తుపెట్టుకోండి. ఎలాగో ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఈమెయిల్ మనకు చార్లెస్ బబేజ్ అవన్నీ కూడా కంప్యూటర్ పితామహుడు అని ఆయన చెప్పినప్పటికి కూడా ఆయనకు అందుకున్నది ఒక పెద్ద ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటింగ్ మిషన్. బట్ దాన్ని పీక్లోకి తీసుకెళ్ళింది మనం ఇప్పటికీ కంటిన్యూ, ఇందాకే చెప్పా, ఎటర్నల్గా ఉండాలి అనేది. స్టిల్ ఎలైవ్గా ఉన్నది ఈమెయిల్. సో ఈమెయిల్ యొక్క సృష్టికర్త పేరు రే టామ్లిన్సన్. రే టామ్లిన్సన్. ఇక ఈ రంగంలో మనం చూడాల్సింది, మనం ఏ వెబ్సైట్ కొట్టినా అది www అని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వరల్డ్ వైడ్ వెబ్ ఇప్పుడు మనకున్న ఇంత నాలెడ్జ్ని ప్రపంచ పటంలో మనం అందరినీ ఒకరితో ఒకరిని అనుసంధానం చేసింది ఆయన. కాబట్టి www యొక్క సృష్టికర్త టిమ్ బెర్నర్స్-లీ. టిమ్ బెర్నర్స్-లీ www యొక్క సృష్టికర్త. సో దాన్ని కూడా మనం జస్ట్ లైట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు ఎలాంటి వాటికి ప్రయారిటీ ఇస్తానంటే మీకు మధ్య మధ్యలో ఇవి ఇంపార్టెంట్ అని భావిస్తూ చెప్తున్నాను. ఇప్పుడు గైనకాలజీ, జెరంటాలజీ, ఎంటమాలజీ ఇలాంటివి రకరకాల శాస్త్రాలు ఉంటాయి. ఎన్ని శాస్త్రాలు ఉంటాయి, మీరు ఎన్ని చదవగలుగుతారు? ఆవిష్కరణలు ఎన్ని ఉంటాయి, మీరు ఎన్ని చదవగలుగుతారు? ఒక 10,000 ఇంకెక్కువనే ఉంటాయి. 10,000 ఆవిష్కరణలు ఉన్నాయనుకుంటే మీరు ఎన్ని చదువుతారు? 50, 100, 200. సో మీరు 100 చదువుతారు అనుకుంటే అది ఎంత పర్సెంటేజో ఒకసారి లెక్కేసి చూడండి. నాట్ ఈవెన్ 1%, 1%, 1%. సో 2% మనం లెక్కేసుకున్నా కూడా రేపు మనం అనుకున్న బిట్ అక్కడ తగిలే అవకాశం కూడా ఎంత. కాబట్టి ఇందులో వెరీ సెలెక్టెడే చదవాలి. రిస్క్ రివార్డ్, RRR అంటాం, సినిమా పేరు కాదు. రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఎప్పుడు కూడా మనం లెక్కేసుకోవాలి. అలాంటివి మనకు ఇలా జీకేలో చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎంత చదివినా ఇంకా 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 కనిపించేటి. అలాంటి వాటి జోలికి దాదాపు వెళ్ళకుండా ఉండడం అనేది ఒక బెస్ట్ వే, శ్రేయస్కరం అని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే, రైట్. మనం ఇంకొక టాపిక్, ఏదైనా ఒక చిన్న టాపిక్ని తీసుకొని కంక్లూడ్ చేద్దాం. టైం తక్కువగా ఉంది కాబట్టి. మనకు భారతదేశానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఈ మధ్య ఒకటి చీతాలు వార్తల్లో ఉన్నాయి. నేను టైగర్ చెప్దాం అనుకున్నా కానీ టైగర్ కంటే ఎక్కువగా చీతానే ఇప్పుడు న్యూస్లో ఉండడం వల్ల నేను చీతా జోలికి వెళ్ళాల్సి వస్తుంది. సో చీతా అనేది ఏంటంటే భారతదేశంలో మనకు 1947-48లో చివరిసారిగా ఛత్తీస్గఢ్లో చీతాలు కనిపించాయి. రాజులు వేటాడడంతో ఆ చీతాలు అంతమైపోయినాయి. తర్వాత మనం భారతదేశం 2022లో నమీబియా, ఆ తర్వాత 2023లో మనకు సౌత్ ఆఫ్రికా నుంచి మొత్తం ఒక 20
సో 8+12 20 చీతాల్ని తీసుకురావడం జరిగింది. సో ఆ 20 చీతాల్ని దశల వారీగా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి, అంటే మధ్యలో దాదాపుగా భారతదేశంలో ఇంచుమించు 75 సంవత్సరాల పాటు భారతదేశంలో చీతాలు లేవు. ఈ చీతాల గురించి ఇంకో టాపిక్ కూడా ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను. సో చిరుత అనకండి, ఎందుకంటే చాలా రకాలైన చిరుతలు ఉంటాయి. చీతా, ఫ్యూమా, జాగ్వర్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు చీతా అనే పెట్టుకోండి. సో ఈ చీతాల్ని నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి, ఇది అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ కోసం మాత్రమే చెప్తున్నా, కునో నేషనల్ పార్క్ అంటాం. సో కునో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, సో మనకు కునో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్లో ఉండే కునో నేషనల్ పార్క్లో వదిలిపెట్టారు. ఎన్నిటిని వదిలిపెట్టారు? 20. ఈ 20లో ఎన్ని చనిపోయినాయి ఇప్పటి వరకు? ఈరోజు నేను మీ క్లాస్ చెప్పేటప్పటికి 20లో 10 చనిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 10. ఈ 20 కలిపి ఇన్నేళ్లలో మరొక 14 కబ్స్, కూనలు వచ్చాయి. సో ఎన్ని? 24. ఇదంతా పాతదే. ఇక ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అవసరం ఏంది అనేది చూద్దాం. ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్లలో అడగడం కూడా జరిగిపోయింది. ఈ 24 చీతాల్లో 2 చీతాల్ని మరొక వన్యప్రాణి కేంద్రంలో ఏప్రిల్లో వదిలేశారు. ఏందది? గాంధీ సాగర్. ఇది మీరు ఇక్కడ ఎక్కువ చదివితే ఏమవుతుందంటే కునో కాదు, ఇప్పుడు ఫోకస్లో ఉన్నది గాంధీ సాగర్. మనం కావాల్సిందే చూసినప్పుడు మనం బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్లోనే ఉంటుంది, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇంకా నీకు డెప్త్గా కావాలి అని అంటే మనకు నీమచ్, మందసౌర్, నీమచ్, మందసౌర్ అనే జిల్లాల్లో మధ్యప్రదేశ్లో గాంధీ సాగర్ ఉంటుంది. ఈ గాంధీ సాగర్లోకి మనకు ఇక్కడ ఉన్న 24లో 2 తీసి వదిలిపెట్టారు. ఇప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలి? భారతదేశంలో 24 చీతాలు ఉన్నాయి ఎట్ ప్రజెంట్. ఈ నెల ఏప్రిల్కి 22 చీతాలేమో మనకు అక్కడ ఉన్నాయి. ఎక్కడ? కునో జాతీయ పార్క్ అంటాం, కునో నేషనల్ పార్క్. అది మనకు మధ్యప్రదేశ్లోనే ఉంది. మరో 2 తీసుకొచ్చి గాంధీ సాగర్లో వదిలిపెట్టారు. ఎవరు వదిలిపెట్టారు? మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్. మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు? మోహన్ యాదవ్. సో మోహన్ యాదవ్ ఆయన వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకు వదిలిపెట్టారో నేను మళ్ళీ చెప్తా. తర్వాత ఏప్రిల్లో ప్రాజెక్ట్ చీతా, ఈ చీతాల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ చీతా అనే ఒక సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీతా అనే సమావేశం ఎక్కడ జరిగింది? అందరూ మిస్ అయిపోయారు. ప్రాజెక్ట్ చీతా సమావేశం ఎక్కడ జరిగింది అంటే భోపాల్లో జరిగింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రాజెక్ట్ చీతా యొక్క సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీతాకి అంటే ఈ సదస్సుకి అధ్యక్షత వహించింది ఎవరు? ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఊహించే ప్రయత్నం చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఈ చీతాలు ఇదంతా కూడా ఏ అంశం పరిధిలో ఉంటాయి? అడవులు, పర్యావరణం, వీటి గురించి. సో కేంద్రంలో అలాంటి మంత్రి ఎవరు? అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రి. సో ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఎవరు? ఇంకో యాదవ్. సో ఆయన పేరు భూపేంద్ర యాదవ్. సో ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్ ఉంటేనే భూమి ఉంటుంది. అలాంటి భూమిని పాలించే వాడిని తెలుగులో ఏమంటారు? భూపేంద్రుడు అంటారు. సో ఈ భూమికి సంబంధించిన, అడవులకు సంబంధించిన మంత్రి ఎవరు అంటే భూపేంద్ర యాదవ్. సో ఆ భూపేంద్ర యాదవ్ దానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ మీటింగ్ అక్కడ జరిగింది కాబట్టి సహాధ్యక్షత వహించింది ఎవరంటే మోహన్ యాదవ్. సో ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టింది అంటే 112 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్ట్ చీతా సమావేశం జరిగినప్పుడు అది చెప్పారు. ఈ 112 కోట్లలో 67%,
అంటే 2/3 అనే బదులు 67 అన్నారు. వాళ్ళు అన్న ఫిగరే నేను చెప్తున్నా. ఎందుకంటే 2/3 అంటే 66.66% అవుతుంది. సో 67% ఒక్క రాష్ట్రంలోనే ఖర్చు పెట్టారు ఈ ప్రాజెక్ట్ చీతా మొత్తంలో. ఆ రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఉన్న చీతాలన్నీ మనకు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి కాబట్టి 67% ఖర్చు ప్రాజెక్టు చీతాలోనే పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వద్దాం. ఈ గాంధీ సాగర్ పార్కులోకి ఒక 2 చీతాలని ఎందుకు వదిలారు అంటే ఈ సమావేశంలో మనం మరొక నిర్ణయం కూడా తీసుకున్నాం. మనం భారతదేశం ఇప్పుడు 3వ విడత, ఫస్ట్ నమీబియా అయిపోయింది 2022లో, 2023లో సౌత్ ఆఫ్రికా అయిపోయింది. ఇప్పుడు మనం మరో దేశం నుంచి చీతాల్ని తీసుకొచ్చుకుంటున్నాం. సో నెక్స్ట్ ఆ దేశం పేరు బోట్స్వానా అనేది ఒక ఆఫ్రికా దేశం. బోట్స్వానా ఏదో మీకు అంటే అది ఈజీగానే ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బోట్స్వానా, మనకు తెలుగులో ఒక పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అని. ఆ పడవని గుర్తుపెట్టుకోండి, అది బోటు ఎందులో వెళ్తుంది, అది వాన నీటిలో. బోట్స్వానా. ఇక్కడ మనకు ఒక జీకే బిట్గా చెప్పాలనుకుంటే బోట్స్వానాకు సంబంధించి అడిగేది కలహారి ఎడారి. సో కలహారి ఎడారి ప్రధానంగా విస్తరించిన దేశం, అంటే అత్యధికంగా విస్తరించిన దేశం ఏది అంటే బోట్స్వానా. సో బోట్స్వానా నుంచి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నాం? నమీబియా అయిపోయింది, సౌత్ ఆఫ్రికా అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పా, డబ్బా సగం ఖాళీ అయింది. ఎందుకంటే వచ్చిన 20 అయితే అందులో 10 మరణించినాయి. కాబట్టి అక్కడి నుంచి ఆ దేశ వాతావరణ పరిస్థితులు ఈ దేశ వాతావరణ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ దేశాన్ని మార్చారు. బోట్స్వానా నుంచి ఎన్ని రాబోతున్నాయి? 8. ఈ బోట్స్వానా నుంచి వచ్చే 8 చీతాల్లో కూడా మళ్ళీ మనం ఒక్కటేసారి తీసుకోవట్లేదు. ఇంతకుముందు వాటిని 8, 12 ఒకేసారి తీసుకున్నట్టు కాకుండా ఈ 8లో ఒక 4 నెక్స్ట్ మంత్లో రాబోతున్నాయి, అంటే మే మంత్లో రాబోతున్నాయి. ఈ మే మంత్లో వచ్చే వాటిని ఏ పార్కులో వదిలిపెడతారు? గాంధీ సాగర్. సో గాంధీ సాగర్లో వదిలిపెడతారు కాబట్టే మనకు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసేస్తున్నారు అన్నట్టు. ఇప్పటికే ఈ 2ని పంపడం ద్వారా అవి ఎలాంటి క్లైమేట్లో ఉంటున్నాయని. ఆ 4 కూడా పంపిన తర్వాత మరో 4ని ఎప్పుడు తీసుకురావాలి అనే దాన్ని మనకు దీంట్లో డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ చీతా అనేది దీంట్లో ఫ్యాక్ట్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు వార్త. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. భారతదేశం ఇప్పటి వరకు టేక్అవేస్ తీసుకుంటే 3 దేశాల నుంచి చీతాలకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2 ఆల్రెడీ వచ్చాయి. 2022లో నమీబియా నుంచి, 2023లో దక్షిణాఫ్రికా నుంచి. ఇప్పుడు 2025 మేలో ఏ దేశం నుంచి రాబోతున్నాయి? బోట్స్వానా. ఇప్పటి వరకు వచ్చిన అన్ని చిరుతలు ఎక్కడున్నాయి? మనకు కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ సంవత్సరం అంటే ఏప్రిల్లో ఎక్కడ వదిలిపెట్టారు? అందులో నుంచి 2 తీసుకొని అవి గాంధీ సాగర్లో వదిలిపెట్టడం జరిగింది. గాంధీ సాగర్ మధ్యప్రదేశ్లోని నీమచ్, మందసౌర్ జిల్లాల్లో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు కొత్తగా రాబోతున్నాయి. ఎక్కడి నుంచి రాబోతున్నాయి? బోట్స్వానా నుంచి. ఎన్ని చిరుతలు వస్తున్నాయి? 8. సో వాటిని ఎక్కడ వదిలిపెడతారు? ఈ గాంధీ సాగర్ వన్యప్రాణి కేంద్రంలోనే వదిలిపెట్టడం జరుగుతుంది. ప్రాజెక్ట్ చీతా 2025 సమావేశం ఎక్కడ జరిగింది? భోపాల్. ఈ సదస్సుకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇంతకుముందే మనం మాట్లాడినాం కాబట్టి కేంద్ర అటవీ మంత్రి ఈ సదస్సుకు అధ్యక్షత వహించడం జరిగింది. సో ఆయన పేరు భూపేంద్ర యాదవ్. సో మధ్యప్రదేశ్ సీఎం దీనికి సహాధ్యక్షత వహించారు. అలాగే ఈ యొక్క కునోలో ఉన్న 2 చిరుతల్ని గాంధీ సాగర్లోకి వదిలింది కూడా ఆయననే. సో ఆయన పేరు మోహన్ యాదవ్. ఓకే, ఇది ఇక ఎలాగో ఈ పార్ట్లోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనకు భారతదేశంలో 107వ నేషనల్ పార్క్ వచ్చింది. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశే, చీతా అంటే చీతా దగ్గరనే ఉంటే ఏమవుతుందంటే ఇలాంటి బిట్లు పోతాయి. సో 107. సో 107వ జాతీయ పార్క్ని ఈ మంత్ అంటే ఏప్రిల్లో ప్రకటించారు. 107వ జాతీయ పార్క్ పేరు ఏంటి అంటే సిమ్లీపాల్. సో సింపుల్గా చెప్పాలంటే సిమ్లీపాల్ ఒక బయోస్పియర్ కూడా, జీవ వైవిధ్య ప్రాంతం. ఈ సిమ్లీపాల్
నేషనల్ పార్క్ 107వ నేషనల్ పార్క్. ఒడిషాలో అయితే ఇది 2వ నేషనల్ పార్క్. ఒడిషాలో ఆల్రెడీ ఒక నేషనల్ పార్క్ ఉంది, దాని పేరు బిత్తర్ కనికా జాతీయ పార్క్ అంటాం. ఆ బిత్తర్ కనికా జాతీయ పార్క్ తర్వాత 2వ నేషనల్ పార్క్ మనకు ఇక్కడ సిమ్లీపాల్లో రాబోతుంది. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిషాలో ఉంటుంది. సో ఇక్కడ అంటే కొన్ని అల్బినో అంటుంటాం, ఈ టైగర్స్కి ఇది ఒక ఆవాసం. దాదాపు ఒక 25 టైగర్స్ సిమ్లీపాల్ బయోస్పియర్లో ఉన్నాయి. ఇది ఏనుగులకు కూడా ఆవాసం. ఈ సమీపంలోనే మీకు నల్ల చిరుతలు ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనికి సమీపంలో ఉన్న ప్రాంతంలోనే మనకు ఒడిషా ఈ సరిహద్దుల్లో మయూర్భంజ్ అనే ప్రాంతం ఉంటుంది. అది బ్లాక్ చీటాస్, నల్ల చిరుతలకి ఆవాసం. సో ఒడిషా యొక్క సీఎం దీన్ని ప్రకటించడం జరిగింది 107వ పార్కుగా. ఆయన పేరు కూడా ఇక్కడ మోహన్ యాదవ్ అన్న ఎంపీకి ఆయన పేరు మోహన్ చరణ్ మాజీ. మోహన్ చరణ్ మాజీ అనేది ఆయన యొక్క పేరు. రైట్. సో ఇది ఈ ఎపిసోడ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు మీరు జీకే అండ్ సిఏ ద నెంబర్ 1 ఫ్యాకల్టీ ఇన్ దిస్ 2 స్టేట్స్. ఇక్కడ సివిల్స్ రాసినటువంటి ఏ అభ్యర్థిని అడిగినా, గ్రూప్ 1 ప్రిపేర్ అయిన ఏ అభ్యర్థిని అడిగినా, గతంలో టీచర్గా సెలెక్ట్ అయిన ఏ అభ్యర్థిని అడిగినా నెంబర్ 1 ఫ్యాకల్టీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నన్ అదర్ దెన్ మట్టపల్లి రాఘవేంద్ర గారు అనే విషయం మీకు తెలుస్తుంది. ఈరోజు ఈ 2 రాష్ట్రాలలో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ వ్యాపార దృక్పథంలో పాఠ్యాంశాలు బోధించేవారికి, నాణ్యతాయుతంగా క్లాసులు చెప్పేవారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏరి కోరి మట్టపల్లి రాఘవేంద్ర గారే ఉండాలనే ఉద్దేశం తీసుకున్నది. సబ్జెక్టు సైకాలజీ పిఐఈ పరంగా ఎంత నాణ్యత ఉందో ఆ నాణ్యతకు తగిన ప్రమాణాల కంటే ఇంకా మిన్నగా ఉండడానికి అని చెప్పేసి మట్టపల్లి రాఘవేంద్ర గారిని మేము ఎంచుకోవడం జరిగింది. మట్టపల్లి రాఘవేంద్ర గారే కాదు, మన సంస్థలో పనిచేస్తున్న ఎవరు కూడా కమర్షియల్ పర్సన్స్ కాదు. అందరికీ డబ్బు అవసరమే, కానీ అంతకంటే విద్యను ప్రాథమికంగా ప్రైమరీగా సరస్వతిని ఒక బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి. సబ్జెక్టును అనుక్షణం నిరంతర ప్రవాహం వారిలో కొనసాగే అటువంటిది. నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో కానీ యాప్ల్లో కానీ. మరి మీరు ఏ లెక్చరర్స్నైతే నేను ఇది ప్రమోట్ చేయడమో లేకపోతే బూస్టింగ్ ఇవ్వడమో లేకపోతే ఇంకొకటో కాదు, కానీ ఆఫ్టర్ డిఎస్సి మీరు మేల్కొని అరే ఇంత గొప్ప లెక్చరర్స్ క్లాసెస్ ఉన్నాయి కదా, మేము సరిగ్గా వినలేకపోయినాం కదా అని ఆ రోజు చింతించడం కంటే మేము మా శక్తి, యుక్తి, ఆర్థిక స్థితి అన్నీ తీసుకొచ్చి మీకు సేవ చేయాలనే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వ్యాపారం కాకుండాని మేము వేస్తున్నటువంటి ఈ ప్రణాళికలకు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీకు వెరీ 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 మినిమం ఇక్కడ చూడండి చాలా గమ్మత్తులు ఉంటాయి. సబ్జెక్టు ఒక్కటి ముందు పెట్టి దానితో 10-15 సబ్జెక్టులతో గేమ్ ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీని మిగిలిన వాటితో కలిపి సైకాలజీ తప్పక తీసుకోవాలి కాబట్టి మిగిలినది. అదేవిధంగా జీకే మెయిన్ కాబట్టి దాన్ని మిగిలిన వాటితో కలిపి దాన్ని అమ్మడం చేస్తుంది. మేము అట్లా కాకుండా ఎవరికి సైకాలజీ జీకే అవసరమో, ఎవరు డిఎస్సి వాళ్ళకు 10-12 సబ్జెక్టులతో మాకు అవసరం లేదు. వీ హ్యావ్ ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆన్ మెథడాలజీ అండ్ కంటెంట్. దెర్ ఈజ్ నో ఎనీ నెసెసిటీ టు అస్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి ఇంటలెక్చువల్స్ కొరకు కూడా మేము వీ క్రియేట్ ఏ సపరేట్ ఫోల్డర్ ఫర్ జీకే అండ్ సైకాలజీ అండ్ పిఐఈ. జీకే కూడా సపరేట్ ఫోల్డర్ ఇస్తాం. మీకు ఎలాంటి అవసరం ఉందో అలాంటి అవసరమే. ఉడిపి హోటల్లో అవసరం లేకపోయినా 12 కూరలు పెట్టి పడబోసే కూరలను పెట్టి వేస్ట్ చేయడం కంటే మీ అక్కర నిమిత్తం ఉన్నటువంటి కూరగాయలను పెట్టి అటు కూరగాయలను వేస్ట్ చేయకూడదు, ఇటు భోజనం చేసుకునే వ్యక్తిని ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశం మీద అటు మ్యాథ్స్ ఫోల్డర్ అవసరం ఉన్న వాళ్ళకు ఈరోజు నైట్ క్రియేట్ అవుతుంది. మర్చిపోతున్నా, ఈరోజు నైట్ ద స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఎవరు చూసిన నెంబర్ 1 మీకు అందరికీ తెలుసు, నాగకృష్ణ ఎన్కే మ్యాథ్స్ డైరెక్ట్ లైవ్ మీకు వైజాగ్ నుంచే ఇస్తున్నాడు. నేను పడుతున్న శ్రమ మీకు ఇప్పుడు అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. ఆ ఎన్కే మ్యాథ్స్ లైవ్ ప్రోగ్రామ్ ఉంది. అట్లే మిత్రులు గౌరవనీయులు ఇద్దరము ఒకే సమకాలికుల బోధన అయినప్పటికీ నాకంటే నేను వారికే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా. ఇది మీ ముందైనా మీ పరోక్షాలనైనా వాస్తవం చెప్తున్నానే. కాబట్టి ప్లీజ్ ఆల్ యూ షుడ్ యూటిలైజ్ దిస్ టైప్ ఆఫ్ వెరీ పవర్ఫుల్ క్లాసెస్ టు యూ. చాలా చక్కగా వినియోగించుకోండి. చాలా శక్తివంతమైనవి. మిమ్మల్ని మీరు మారితే పాఠశాలలో పిల్లలు మారుతారండి. నా ఉద్దేశం అది. మీరు మారకుండా పాఠశాలలో పిల్లలు మారమంటే మారరు.
పాఠశాలలో పిల్లలు మారాలన్నా బయట వ్యవస్థ మారాలన్నా ఫస్ట్ మనం మారాలి. కాబట్టి మార్పు మన నుంచి రావాలి. మంచిని ఆస్వాదిస్తే, మంచిని పెంచితే అది మంచినే ఇస్తారు. కాబట్టి మీరంతా బెస్ట్ స్టూడెంట్స్ అని మేము అనుకుంటున్నాం. ఆఫర్ల కొరకు కొనకండి, లెక్చరర్స్ బెస్ట్ అని చెప్పి మీరు తీసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. ఓకే, బై ఆల్ ఆఫ్ యూ. కట్ చేసిన